పద్మనాభం గారిది ఈ మధ్యకాలంలో నేను కొన్ని ఫేస్బుక్లో చూస్తుంటా రకరకాలుగా ఎవరెవరు ఏవో మాట్లాడుతుంటారు. వాళ్ళు రైట్ రోడ్డు మీద వాళ్ళు ఎవరు ఎక్కడో ఏ పేటలో కూడా ఎవరికి తెలియదు. సోషల్ మీడియా వచ్చాక ఏమనుకోదు ఆడవాళ్ళు అన్నానని ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళు కూడా అన్నట్టుగా పెద్ద నాయకుల్లాగా అయిపోయారు. సమాజంలో పనిచేస్తూ రోడ్డు మీద పనిచేస్తున్నోడికి సోషల్ మీడియాలో పెట్టేవాడికి తేడా కనపట్టలేదు ఎక్కడ. అట్లా తయారైంది సమాజం. ఒక రెడ్డి అంటారు, ఇంకోటి అంటారు. సంగీతం వెంకటరెడ్డి గారని పెద్ద కాపు ఉన్నారు. ఏమండి ఆకుల రామకృష్ణ గారు? రాజశేఖర్ రెడ్డికి గురువు, రాజకీయ గురువు సంగీతం వెంకటరెడ్డి గారు. మరి కాపులే ఆయన. కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాలో రెడ్డి అంటే ఏంటి తెలుసా మీకు? రెడ్డి అంటే మున్సూబు. తెలంగాణలో రెడ్డి అంటే పటేలు, రాయలసీమలో రెడ్డి అంటే మున్సూబు. కర్ణం మున్సూబులు ఉన్నట్టుగా మున్సూబు. మన బలిజోళ్ళకి కొన్ని వేల మందికి రెడ్డి పేరుంది. బలిజోళ్ళకి వేల మందికి. నారాయణ రెడ్డి గారని కర్నూలు జిల్లా అధ్యక్షులు కాపునాడికి నారాయణ రెడ్డి. ఏం చేద్దాం? తీసుకెళ్ళి బంగాళాఖాతంలో వేద్దాం నారాయణ రెడ్డి గారిని. కాపులే. రాజ్యాంగంలో కులం మార్చుకోవడానికి ఎక్కడ ఉందా? ఆయన కులం మారాడంటారు. కడుపుకి ఏందన్నామండి? రాజ్యాంగంలో కులం మార్చంగా ఉందా? నేను మార్తా, రెడ్డి గారు చౌదరి గారు మార్దామని ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంది కదా. మార్చుకుంటారు ఎవరు? నన్ను రాజ్యాంగంలో ఉంది ఎక్కడన్నా? పితృస్వామ్య వ్యవస్థ ఇది. తండ్రి ఎక్కడుంటే ఆ క్యాస్ట్ ప్రకారం వెళ్ళాలా. రాజ్యాంగంలో కులం మారటానికి లేదు. ఆయన కులం మారాడేది. మన మైండ్ పనిచేస్తుంది అసలు. ఆయన ఏదో ఆవేశపూరితంగానే రెడ్డి అనేది పెట్టుకున్నారు. రెడ్డి అనేది అన్ని కులాలకు ఉంది. ఆయన 73 సంవత్సరాలు ఆయన జీవితంలో 71 సంవత్సరాలు ఈ జాతి కోసమే పనిచేశాడు ఆయన. 1-2 సంవత్సరాలు రాజకీయంగా ఆయన ఏదో కొన్ని పార్టీలు పిలుస్తేనో ఏదో కొంచెం అలిగో ఏదో కోపంలో వెళ్ళాడు అనుకోండి. ఆయన మూర్ఖుడు. ఎన్ని పార్టీలు మానేశాడు? గొడవబడి మంత్రి పదవి వదులుకున్నాడు. అది అర్థం చేసుకోండి. రాజకీయంగా ఎన్నిసార్లు పంతానికి పోయి మంత్రి పదవులు వదులుకున్న మనిషి అండి. ఆ పంతానికి పోయి ఏదో పేరు మార్చుకున్నాడు. 73 సంవత్సరాలు 71 సంవత్సరాలు మనకు పనిచేసి 1-2 సంవత్సరాలు ఆయన ఏదో పంతానికి పొరపాటు చేస్తే ఎత్తబడతలు ఎగతాలుగా మాట్లాడతామండి. రేపొద్దు ఇంకెవడన్నా పనిచేస్తాడండి సమాజంలో? కులం కోసం కానీ సమాజం కోసం కానీ ఎవడన్నా పనిచేస్తాడా? ఎవరు పనిచేయరు. ఇట్లయితే మనకి ఎంత చేసినా విలువ ఉండదురా, పొరగడిపే 2 రోజులు నువ్వేం చేసావు అడుగుతారు. మనకెందుకు వచ్చిన గోళ్ళయ్యా అని వదిలేస్తారు. అలా వదిలేస్తే ఇంత పెద్ద జాతి పాడైపోద్ది. గుర్తుపెట్టుకోండి, ఇది పేద జాతి, డబ్బున్న జాతి కాదు. వేల మంది జీవితాలు త్యాగాలు చెయ్యాలా. చేస్తేనే ఈ మాత్రం 20,000 రూపాయలు ఫీజు, ఇంజనీరింగ్ ఫీజు కట్టలేక ఇంజనీరింగ్ చదివించలేదండి కాపులు. పిల్ల వెంకటేశ్వరరావు గారు మిగతా పెద్దలు హైదరాబాద్ లో చేసిన ధర్నాల వల్ల ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింది మొదటిసారి కాపులకి. కాపులతో దగ్గర కులాల పేదలకు వచ్చింది. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంజనీరింగ్ చదివారు కాపులు. వదిలేద్దామా ఈ కష్టాలన్నీ, త్యాగాలన్నీ? వదిలేద్దామా చెప్పండి? ఎంతో మంది జీవితాలు త్యాగాలు చేస్తే తప్ప ఈ కాపు కులం నిలబడదు. రిజర్వేషన్లు పీకేశారు, అన్నగా దొక్కారు. ఇది బతకట్టాలంటే ఈరోజు ప్రభుత్వం నుంచి మాత్రం ఫలాలు పొందుతున్నాం అంటే అది పద్మనాభం గారు, నీల వెంకట్రావు గారు, పిల్ల వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కష్టం. అది దాన్ని గౌరవించండి. ఆయనకి మన ఆస్తులు ఇవ్వద్దు. వాళ్ళు చేసిన మంచిని గుర్తుపెట్టుకుందాం. చనిపోయిన మనిషిని కూడా మనం ఎట్లా పోతాలో మాట్లాడుకుంటే మన సంస్కారం ఏమైపోయినట్టు. చనిపోయిన వ్యక్తిని ఆయన చేసిన మంచిని గుర్తుపెట్టుకొని స్మరించుకుందాం. రూపాయి ఖర్చు లేదు ఇందులో. మీరందరూ కలిసి ఆయన కార్యక్రమాని కోసం ఇంత దూరం మీరందరూ వచ్చారు. ఆయన నివాళులు అర్పించడానికి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక కొంచెం మనోళ్ళు టైం పొరపాటు పడ్డారు. మనం 10ంటికి అని చెప్తే 11 తర్వాత కన్ఫ్యూజ్ అయ్యారు. అందువల్ల కొంచెం ఆలస్యంగా సభ మొదలైంది. దయచేసి కొంతమంది ఖాళీలు లేవని చెప్పని బయటకు వెళ్తున్నారు. ముందున్న వరుసలో నుంచి వాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు. దాదాపు 100 మంది ఇక్కడే ఉన్నాం. వెనకాల కొంతమంది ఖాళీలో బయటకు వెళ్తున్నారు. పైన ఉందండి, పైన 200 మంది సిట్టింగ్ ఉంది. పైకి వెళ్ళి కూర్చోండి దయచేసి. ఈ కార్యక్రమాన్ని కొంచెం ఓర్పుతో అందరూ ఇంకా పెద్దలందరి చేత మాట్లాడిద్దాము. మన జనసేన పెద్దలు వచ్చారు, టీడీపీ పెద్దలు వచ్చారు, వైసీపీ పెద్దలు వచ్చారు, బీజేపీ పెద్దలు మాట్లాడినట్టున్నారు. అందరి చేత మాట్లాడిద్దాం. తర్వాత జిల్లాల వారీగా మీరు వచ్చి వారికి నివాళులు అర్పించండి. అందరూ కలిసి భోజనాలు చేసే వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ రాష్ట్రంలో కాపంటే ముద్రగడ్డ పద్మనాభం గారు, కాపంటే ముద్రగడ్డ గారు అంటే ఆయన ఈ జాతికి ఆయనే సరైన వ్యక్తి అనేది కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. చాలామంది రాజకీయాల కోసం కులాన్ని వాడుకున్నారు. కానీ ముద్రగడ పద్మనాభం గారు రాజకీయాల కోసం కులాన్ని వాళ్ళ ఇప్పుడు కూడా మనం చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా
కులాన్ని అడ్డబెట్టుకొని ఎంతోమంది ఎన్నో రకాలుగా లబ్ధి పొందిన విషయాలు కూడా మనం చూసాం. కానీ ముద్రగడ పద్మనాభం గారు ఆయన జీవితమే కాపులకి అంకితం అయ్యారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా. ఆయన జీవితమే పణంగా పెట్టారు కమ్యూనిటీ కోసం. అలాంటి వ్యక్తులు మనం ఈ రాష్ట్రంలో వంగవీటి మోహన్ రావు గారు, ముద్రగడ పద్మనాభం గారు ఇద్దరే ఈ కులానికి నిజంగా చెప్పాలంటే ఒక అండదండలుగా కులానికి మేము ఉన్నాము అని చెప్పటానికి ఉన్న వ్యక్తులు ఈ రాష్ట్రంలో వీళ్ళిద్దరే. కానీ అలాంటి వ్యక్తులు కూడా మనం కోల్పోయాం. కానీ ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళు అందరం చాలామంది వివిధ రాజకీయ పార్టీలో ఉన్నాం. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా నేను మిమ్మల్ని అందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నా, ముందు మన వాళ్ళని మీరు పైకి తీసుకొచ్చే ఆలోచన చేయండి. మన వాళ్ళకి సహాయ సహకారాలు అందించే కార్యక్రమాలు చేయండి. అంతేగాని ఎవరికో మనం పల్లకి మోసే పనులు చెయ్యొద్దని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకు చెప్తానంటే క్షేత్రస్థాయిలో పనిచేసిన వ్యక్తులు మీ అందరం కూడా. ఇందాక చెప్పారు ముద్రగడ పద్మనాభం గారి గురించి మాట్లాడాలంటే ఆయనకి నాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. దాదాపు 20 సంవత్సరాల క్రితం ఆయన నాకు క్షణంగా ఒకసారి ఫోన్ చేయటం జరిగింది. అప్పటికి నాకు పెద్దగా పరిచయం లేదు. వారు ఫోన్ చేసి విజయకృష్ణ హోటల్కి రావటం జరిగింది. ఆయన ఒక సహాయం కావాల్సి వచ్చింది. ఆ రోజున్న మిర్చి యార్డ్లో మిర్చి బస్తాలు కిర్లంపూడిలో ఆయనకు ఒక కోల్డ్ స్టోరేజ్ ఉంది, రైస్ మిల్ పక్కన కోల్డ్ స్టోరేజ్ ఉంది. ఆ కోల్డ్ స్టోరేజీ నింపటాని కోసం వారు గుంటూరు రావటం జరిగింది. అప్పటి ప్రభుత్వంతో మాట్లాడి వారి కోల్డ్ స్టోరేజ్లో ఆ మిర్చి బస్తాలు పెట్టించి అక్కడ నేను వారికి అంటే నేనే గొప్ప చెప్పుకోవట్లే, వారికి ఆ విధంగా సహాయం అందించడం నాకు ఒక గొప్ప అనుభూతిగా నేను భావిస్తా ఉన్నా. అదే మొట్టమొదటిసారి నేను ముద్రగడ పద్మనాభం గారికి కలిసిన విషయం. దాదాపు నా అనుమానం 20 years పైన. ఆ తర్వాత వారితో ఉన్న సంబంధం పెరిగి ఏదైతే కాపు ఉద్యమం రిజర్వేషన్ కోసం వారు పోరాటం చేశారో గుంటూరు జిల్లాలో మరి అప్పుడు మా కళ్యాణపురం కేకేఆర్ ఫంక్షన్ హాల్ ఉంటే మరి ముద్రగడ జేఏసీగా ఆ రోజు మా కళ్యాణం ముందు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ధర్నాలు చేశాం. ఎన్నో కార్యక్రమాలు అక్కడ ఇప్పుడు ఉన్న పెద్దలందరూ ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశారో మల్చర్ సుబ్బారావు గారి కానీ రాధా గారు కానీ శ్రీనివాస్ కానీ ఇట్లా అక్కడ ఉన్న చాలామంది పెద్దలందరూ కూడా మా పెద్దలు ఆకుల రామకృష్ణ గారు, వాసిరెడ్డి, మరి వీళ్ళందరం కూడా ఆ రోజు ఒకరికొకరు తోడ్పాటు అయ్యి ఆ ఉద్యమానికి సహాయ సహకారాలు అందించిన విషయాలు మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఆ రోజు పార్టీలు అతీతంగా పనిచేసాం. అందరం రకరకాల పార్టీలో ఉన్నా కూడా ఎవరు కూడా ఏ పార్టీకి సంబంధించిన ఇది అనే ఈ పార్టీ ఇది నేను వేరే పార్టీలో దీంట్లో నేను రాకూడదు అని ఎక్కడ కూడా చూడలా. సో ఆ రోజు ఇది ఎందుకంటే ఇది కమ్యూనిటీ కోసం, ఉద్యమం కోసం, ఆ రోజు రిజర్వేషన్ కోసం ఆ రోజు పోరాటం జరుగుతుంది కాబట్టి కమ్యూనిటీ లబ్ధి పొందాలి, ఈ కమ్యూనిటీ ఆర్థికంగా బలపడాలి, అన్ని రంగాల్లో బలపడాలంటే రిజర్వేషన్ అవసరం అనే ఉద్దేశంతో ఆ రోజు ఆ కార్యక్రమం ముద్రగడ చేయబడటం జరిగింది.